హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ న్యూ సిలబస్, ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్, యూనిట్ నెంబర్ 9 ద ప్రపోజల్. యూనిట్లో ఉన్నటువంటి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, ఈ టాపిక్లో ఉన్నటువంటి ఐటమ్స్ గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ద ప్రపోజల్ టెక్స్టువల్ ఎక్సర్సైజ్లోకి మనం వెళ్ళిపోదాం. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్కి వచ్చేసరికి దిస్ ప్లే హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఫ్రమ్ ద రష్యన్ ఒరిజినల్. మనం డిస్కస్ చేసుకున్నటువంటి ద ప్రపోజల్ అనే లెసను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఒరిజినల్గా వచ్చేసరికి అది రష్యన్ లాంగ్వేజ్కి సంబంధించి. ఆర్ దేర్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వేస్ ఆఫ్ స్పీకింగ్ దట్ స్ట్రైక్స్ యూ యాజ్ మోర్ రష్యన్ దాన్ ఇంగ్లీష్. వీటిలో మనం కొన్ని పలికేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్ కంటే రష్యన్ లాంగ్వేజ్లో పలికేలాగా ఏమైనా అనిపించాయా? ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ అన్ అడల్ట్ మ్యాన్ బీ అడ్రస్డ్ బై అన్ ఓల్డర్ మ్యాన్ యాజ్ మై డార్లింగ్ ఆర్ మై ట్రెజర్ ఇన్ అన్ ఇంగ్లీష్ ప్లే. అట్లాగే ఇక్కడ చిబుకోవ్ తను లోమోను అడ్రస్ చేస్తూ కొన్ని సందర్భాల్లో, అంటే ఒక పెద్ద వ్యక్తి చిన్న అతను అడ్రస్ చేస్తూ మై డార్లింగ్, మై ట్రెజర్ అని చెప్పేసి అడ్రస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనకి ఇంగ్లీష్ నాటకాలను ఎక్కడైనా కనిపించావా? రీడ్ త్రూ ద ప్లే కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ ఎక్స్ప్రెషన్స్ దట్ యూ థింక్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కంటెంపరీ ఇంగ్లీష్. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ద ప్రపోజల్ అనేటువంటి ఈ నాటకాన్ని ఒకసారి చదివి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మై డార్లింగ్ ఆర్ మై ట్రెజర్, ఇలాంటివి ఇప్పుడు ఇటీవల కాలంలో ఉన్నటువంటి కంటెంపరీ ఇంగ్లీష్లో మనం ఉపయోగించట్లా. అండ్ కాంట్రాస్ట్ దీస్ విత్ ఐడియోమేటిక్ మోడర్న్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆల్సో అక్కర్ ఇన్ ద ప్లే. ఇదే నాటకంలో ఉపయోగించబడినటువంటి ఈ జాతీయాలుగా, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి మోడర్న్ ఇంగ్లీష్తో వాటిని కంపేర్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది ద ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కంటెంపరీ ఇంగ్లీష్ ఇంక్లూడ్స్, ఇప్పుడు మనకు ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి మై డార్లింగ్, మై ఏంజల్, మై బిలవ్డ్, మై బ్యూటీ, మై ట్రెజర్. ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ వర్ యూజ్డ్ ఫర్ అన్ అడల్ట్ మ్యాన్ బై అన్ ఓల్డర్ మ్యాన్. ఇవి మనకి చిబుకో లోమోని ఉద్దేశించి ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్. అండ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్, దిస్ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ కామిక్ ఎఫెక్ట్. అండ్ ఆల్ దట్, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ కామిక్ ఎఫెక్ట్ అండ్ హ్యాస్ నో మీనింగ్. How may you be getting on? In this expression, Lomo is asking Chibuko about his well-being. The scarecrow, the stuffed sausage, the wizen-faced frump. These expressions were used by Chibuko to hurl abuses to Lomo. Some of the modern English expressions used in the play were Lomo addressing Natalia, "Ma'am, my heart," honored Natalia Stefnovina. Lomo addressing Chubko, honored Stefan Stefanovic. I beg pardon, Stephen Heinrich. Chubko addressing Lomo, my dear fellow. Chubko insulting Lomo, malicious, double-faced integer, fool, guzzling gambler. Natalia to Lomo, shout yourself, horse. ఇవన్నీ కూడా మనకి మోడర్న్ ఇంగ్లీష్లో, అంటే కంటెంపరీ ఇంగ్లీష్లో ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్. రెండో దానికి వచ్చేసరికి లుక్ అప్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ హౌ టు ప్రొనౌన్స్ దెమ్. ఇక్కడ కొన్ని బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వీటి యొక్క ప్రొనౌన్సియేషను డిక్షనరీలో ఒకసారి గమనించండి. పే అటెన్షన్ టు హౌ మెనీ సిలబల్స్ దేర్ ఆర్ ఇన్ ఈచ్ వర్డ్. ప్రతి వాళ్ళలో కూడా మొత్తం ఎన్ని సిలబల్స్ ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయండి. అండ్ ఫైండ్ అవుట్ విచ్ సిలబల్ ఈ స్ట్రెస్డ్ ఆర్ సెడ్ మోర్ ఫోర్స్ఫుల్లీ. ప్రతి వాళ్ళలో కూడా
ఏదో ఒక సిలబలు గట్టిగా స్ట్రెస్ చేసి అంటే ఒత్తి పలకడం జరిగింది. అలాంటివి ఏంటో ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ చూస్తే పాలిపిటేషన్స్, పెడిగ్రీ, మెలాషియస్, అకస్టమ్డ్, ఇంటర్ఫియర్, ప్రిన్సిపల్, ఎంబెజల్మెంట్, టెంపరరీ, ఇంప్లోర్, ఎవిడెన్స్, ఆర్కిటెక్ట్, బిహేవియర్, థరోబ్రేడ్, మిస్ఫార్చ్యూన్, నైబర్స్, డాక్యుమెంట్స్. ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్. దీనిలో ఫస్ట్ వర్డ్ తీసుకుంటే పాలిపిటేషన్స్. ఈ పాలిపిటేషన్స్ అనేది వచ్చేసరికి దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ సిలబల్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి. సిలబల్స్ వచ్చేసరికి 4 ఉంది. గట్టిగా మనం స్ట్రెస్ అంటే ఏ సిలబల్ని బాగా స్ట్రెస్ చేస్తామంటే పాలిపిట్టే, ఇక్కడ టీఏ ఉంది కదా, అది అక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంటర్ఫియర్లో సిలబల్స్ వచ్చేసరికి మనకు 3 సిలబల్స్ ఉన్నాయి. ఇంటర్ఫియర్లో 3 సిలబల్స్ ఉన్నాయి. వీటిలో వచ్చేసరికి ఇంటర్ఫియర్లో మనం ఇక్కడ వచ్చేసరికి మనం స్ట్రెస్ చేసి చెప్తాం. నెక్స్ట్ ఇంప్లోర్లో వచ్చేసరికి మనకి 2 సిలబల్స్ ఉన్నాయి. స్ట్రెస్ చేసి ప్లో, ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ సిలబస్ దగ్గర. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థరోబ్రీడ్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకి 3 ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత పెడిగ్రీ వచ్చేసరికి దానిలో వచ్చేసరికి మనకి 3 సిలబల్స్ ఉన్నాయి. పెడిగ్రీలో మొత్తం 3 సిలబల్స్ ఉన్నాయి. దానిలో వచ్చేసరికి పీఈపీ పెడిగ్రీ అన్నప్పుడు అక్కడ స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ప్రిన్సిపల్లో వచ్చేసరికి 3 ఉన్నాయి. దాంట్లోకి వచ్చేసరికి కూడా పిఆర్ఐపి, ఇక్కడ వచ్చేసరికి మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ ఎవిడెన్స్లో కూడా మొత్తం 3 సిలబల్స్ ఉన్నాయి. ఎవిడెన్స్లో ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ మిస్ఫార్చ్యూన్లో కూడా వచ్చేసరికి 3 సిలబల్స్ ఉన్నాయి. దానిలో వచ్చేసరికి ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ వన్ మెలాషియస్లో కూడా 3 సిలబల్స్ ఉన్నాయి. దానిలో వచ్చేసరికి ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంబెజల్మెంట్లో వచ్చేసరికి దానిలో కూడా 3 సిలబల్స్ ఉన్నాయి. అందులో వచ్చేసరికి బిఈబి. నెక్స్ట్ ఆర్కిటెక్ట్లో వచ్చేసరికి 3 సిలబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నైబర్స్ వచ్చేసరికి 2 సిలబల్స్ ఉన్నాయి. నైబర్స్లో ఎన్ఈ, ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ వన్ అకస్టమర్డ్, దానిలో 3 ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ టెంపరరీ వచ్చేసరికి 3 సిలబల్స్ ఉన్నాయి. టెంపరరీలో టీఎం, ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత బిహేవియర్, దానిలో కూడా 3 సిలబల్స్ ఉన్నాయి. దానిలో వచ్చేసరికి హెచ్ఈ బిహే. నెక్స్ట్ తర్వాత డాక్యుమెంట్స్లో 3 సిలబల్స్ ఉన్నాయి. డిఓ, ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాము. లుక్అప్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఇన్ ఏ డిక్షనరీ. నెక్స్ట్ 3 వచ్చేసరికి కింద కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. యూ మే టేక్ ఇట్ దట్, ఇట్ సీమ్స్ టు బీ కమింగ్ రౌండ్, మై ఫుడ్స్ గాన్ టు స్లీప్. టు ఫైండ్ అవుట్ దేర్ మీనింగ్స్ అండ్ దెన్ యూజ్ ఈచ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. వీటి యొక్క మీనింగ్స్ని డిక్షనరీలో ఐడెంటిఫై చేసి ప్రతి సెంటెన్స్ని కూడా ఒక శాంపుల్ సెంటెన్స్లో ఉపయోగించండి అంటున్నారు. దానిలో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి యూ మే టేక్ ఇట్ దట్. దాని అర్థం ఏంటంటే యూ మే టేక్ ఇట్ దట్ మీన్స్ యూ కెన్ అజ్యూమ్ దట్. శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి యూ మే టేక్ ఇట్ దట్ ఐఎమ్ లయింగ్ బట్ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఫీలింగ్ వెల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి హీ సీమ్స్ టు బీ కమింగ్ రౌండ్. దాని అర్థం ఏంటంటే హీ అపియర్స్ టు బీ చేంజింగ్ హిజ్ ఒపీనియన్, అంటే తన యొక్క ఒపీనియన్ కానీ యాటిట్యూడ్ కానీ చేంజ్ చేసుకుంటున్నాడు అని అర్థం అనమాట. శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి హీ సీమ్స్ టు బీ కమింగ్ రౌండ్ ఆఫ్టర్ హీ ఫెల్ డౌన్, హిట్ హీజ్ హెడ్ అండ్ ఫెయింటెడ్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి మై ఫుడ్స్ గాన్ టు స్లీప్. దాని అర్థం ఏంటంటే మై ఫుడ్స్ గాన్ టు స్లీప్ మీన్స్ మై ఫుడ్ ఫీల్స్ నంబ్ డ్యూ టు రెడ్యూస్డ్ బ్లడ్ సర్క్యులేషన్. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల నంబ్నెస్ గురవడం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మై ఫుడ్స్ గాన్ టు స్లీప్ ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద జిమ్ ఫర్ 2 hours. ఈ విధంగా యూ మే టేక్ ఇట్, ఈ సీమ్స్ టు బీ కమింగ్, మై ఫుడ్స్ గాన్ టు స్లీప్ వీటిని ఉపయోగించుకొని శాంపుల్ సెంటెన్స్లు ఫ్రేమ్ చేయొచ్చు.
ఆ తర్వాత నెక్స్ట్ రామ్ నెంబర్ 2 మనకి రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏ సెంటెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. రిపోర్టెడ్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రిపోర్టింగ్ క్లాస్ విచ్ కంటైన్స్ ద రిపోర్టింగ్ వెర్బ్. ఒకటి వచ్చేసరికి రిపోర్టింగ్ క్లాస్ అంటాము, అది రిపోర్టింగ్ వెర్బ్ని కలిగి ఉంటుంది. అండ్ ద రిపోర్టెడ్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసరికి రిపోర్టెడ్ క్లాస్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి 2 సెంటెన్సులు ఇచ్చారు. ఫస్ట్ వన్, ఐ వెంట్ టు విజిట్ మై గ్రాండ్ మా లాస్ట్ వీక్ సెడ్ మమత. మమత ఏం చెప్తుందంటే నేను మా గ్రాండ్ మాని కలవటానికి పోయిన వారం వెళ్ళాను. ఇదే సెంటెన్స్ని మమత సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్ మా ద ప్రీవియస్ వీక్. డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్లోకి రిపోర్ట్ చేసి చెప్పాము మనం. ఇన్ సెంటెన్స్ ఏలో వీ హ్యావ్ మమతాస్ ఎగ్జాక్ట్ వర్డ్స్. మమత తను చెప్పే మాటలు ఉన్నట్టుగా మనం చెప్పాము. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్. ఇది ప్రత్యక్ష కథనానికి ఉదాహరణ. ఇన్ సెంటెన్స్ బి వచ్చేసరికి సమ్వన్ ఈజ్ రిపోర్టింగ్ వాట్ మమతా సెడ్. రెండో దాంట్లో వచ్చేసరికి మమత చెప్పినటువంటి మాటల్ని మమతా తరపున వేరే వాళ్ళు అర్థం మారకుండా సేమ్ అలాగే చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష కథనము అని చెప్పేసి అంటాము, లేదా రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. ఏ సెంటెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 పార్ట్స్. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ 2 భాగాలుగా ఉంటుంది. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు రిపోర్టింగ్ క్లాస్ అని, రిపోర్టెడ్ క్లాస్ అని. ఇన్ సెంటెన్స్ బి, అదే సెంటెన్స్ బికి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి మమతా సెడ్ ఈజ్ ద రిపోర్టింగ్ క్లాస్. రెండో దాంట్లో మమతా సెడ్ అనేది రిపోర్టింగ్ క్లాస్ అయితే, ఇట్ కంటైనింగ్ ద రిపోర్టింగ్ వెర్బ్ సెడ్, అది ఈ రిపోర్టింగ్ క్లాస్ రిపోర్టింగ్ వెర్బ్ అయినటువంటి సెడ్ని కలిగి ఉంది. ద అదర్ క్లాస్, రిమైనింగ్ క్లాస్ వచ్చేసరికి దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్ మా లాస్ట్ వీక్ ఈజ్, ఇది రెండోసారి మనం మార్చి రాసినప్పుడు ఇది రిపోర్ట్ క్లాస్ అనమాట, రిపోర్టెడ్ క్లాస్. నోటీస్ దట్ ఇన్ సెంటెన్స్ బి వీ పుట్ ద రిపోర్టింగ్ క్లాస్ ఫస్ట్. సెంటెన్స్ బిలో అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు మనం రిపోర్టింగ్ క్లాస్ని ఫస్ట్ ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ డన్ టు షో దట్ వీఆర్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ. దాని అర్థం ఏంటంటే మనము డైరెక్ట్గా ఆ వ్యక్తి మాటలు మనం చెప్తున్నామని కాదు, వాళ్ళ తరపున మనం చెప్తున్నామని. బట్ రిపోర్టింగ్ సమ్వన్ ఎల్స్ వర్డ్స్, వాళ్ళ తరపున మనం చెప్తున్నామని అర్థం. ద టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ఆల్సో చేంజెస్. అట్లాగే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు టెన్స్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. పాస్ట్ టెన్స్, వెంట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ గాన్. ఫస్ట్ దాంట్లో వెంట్ ఉన్నది, సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మారేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ టెన్స్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. హీర్ ఆర్ సమ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ డైరెక్ట్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్. రీడ్ దమ్ కేర్ఫుల్లీ అండ్ డూ ద టాస్క్ దట్ ఫాలోస్. ఇక్కడ లెసన్ నుంచి, ద ప్రపోజల్ లెసన్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని డైలాగులు ఇవ్వటం జరిగింది డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్లో. వీటిని చదివి అర్థం చేసుకుని పరిశీలించిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి టాస్క్ని కంప్లీట్ చేయండి అని లోనో. దానికి లోమో డైలాగ్ చూద్దాం. హానర్ స్టీఫెన్ స్టెఫనోవిచ్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. ఇది డైరెక్ట్ స్పీచ్. అంటే దీన్నే డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు లోమో ఆస్క్డ్ స్టీఫెన్ స్టెఫనోవిచ్ రెస్పెక్ట్ఫుల్లీ, కంజంక్షన్ ఇఫ్ he thought he might count on her consent. Second one, I am getting a noise in my ears from excitement. ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్లోకి మారిస్తే లోమో సెడ్ దట్ he was getting a noise in his ears from excitement. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. థర్డ్ వన్, నటాలియా, why have not you been here for such a long time. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లోకి మారిస్తే నటాలియా స్టెఫనోవనా ఆస్క్డ్ why he hadn't been there for such a long time. Reported speech. Chubko, what's the matter. Direct speech. Chubko asked him what the matter was. ఇది indirect speech. Natalia, my movers will be there this very day. Direct speech. Natalia Stefanovna declared that her movers would be there that very day. Reported speech. కింద మనకి you must have noticed that when we report someone's exact words. పైన ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని గమనిస్తే మనం వేరే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని మనం రిపోర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. సెంటెన్స్ల యొక్క స్ట్రక్చర్ నిర్మాణంలో కొన్ని మార్పులు మనం చేస్తున్నాము. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు లిస్ట్ ద చేంజెస్ దట్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద అబోవ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ.
సో పక్క పేజీలో మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఎలా అయితే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్‌గా మార్చినప్పుడు కొన్ని చేంజెస్ చేసామో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో వాటిని చేంజెస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మనకి ఆన్సర్‌గా చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ వన్ ఆన్సర్ చేసినట్టు సెంటెన్స్ చూద్దాం. టు రిపోర్ట్ ఏ క్వశ్చన్ వి యూస్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఆస్క్డ్ యాజ్ ఇన్ సెంటెన్స్ సెట్ 1. దాంట్లో ఆస్క్డ్ అనేటువంటి లోమో ఆస్క్డ్ రిపోర్టింగ్ వెర్బ్ ఆస్క్డ్ ఉపయోగించాం మనం. నెక్స్ట్ సెకండ్ వన్ టు రిపోర్ట్ ఏ స్టేట్మెంట్స్లో మనం రిపోర్ట్ చేసేటప్పుడు వి యూస్ ద రిపోర్టింగ్ వెర్బ్ మనం సెడ్ టు కానీ సెడ్ కానీ మనకి సెడ్ అనే రిపోర్టింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం. ద యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ హియర్ చేంజెస్ టు డైరెక్ట్లో ఉన్నటువంటి హియర్ ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి దేర్గా మారుతుంది. నెక్స్ట్ వెన్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో కనుక వెర్బ్ కనుక ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ద వెర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ప్రెజెంట్ టెన్స్ బికమ్స్ పాస్ట్ టెన్స్. దాని ఎగ్జాంపుల్ మనకి సెట్ 3లో ఇచ్చారు. ఇఫ్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో కనుక వెర్బ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే కనుక మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఈజ్ గెటింగ్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్, ఈజ్ గెటింగ్ అది ప్రెజెంట్ కంటిన్యూస్, దాన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలంటే వాజ్ గెటింగ్. వెన్ ద సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ కంటైన్స్ ఏ వర్డ్ డినోటింగ్ రెస్పెక్ట్ వీ యాడ్ ద యాడ్వర్బ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ రెస్పెక్ట్ దాని కనుక కలిగి ఉంటే మనం రిపోర్టింగ్ వెర్బ్గా యాడ్వర్బ్ అయినటువంటి రెస్పెక్ట్ఫుల్లీ యాడ్ చేస్తాం ఇన్ రిపోర్టింగ్ క్లాస్. సెంటెన్స్ సెట్ 1లో ఉంది మనకి. ద ప్రొనౌన్స్ ఐ, మీ, అవర్ అండ్ మైన్ which are used in the first person in direct speech changes according to the subject or object of the reporting verb. So I ఉంటే ఐ కానీ మీ కానీ అవర్ కానీ మైన్ కానీ ఉంటే అవి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ జెండర్ని బట్టి హీ, హిమ్, నెక్స్ట్ అట్లాగే దైర్, హిస్, హర్ ఇలా మనకి రిపోర్టెడ్ స్పీచ్లో మారుతుంది. కింద రోమ్ నెంబర్ 3లో మనకి ఏం చెప్తున్నారంటే హియర్ ఈజ్ అన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ అన్ ఆర్టికల్ from the Times of India dated 27th August 2006. Rewrite it, change the sentences in direct speech into reported speech. Leave the other sentences unchanged. ఇక్కడ 2006 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆర్టికల్లో ఒక ఆర్టికల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో డైరెక్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చండి, మిగతాయి మాత్రం అన్చేంజ్డ్ అలా మార్చకుండా అలా వదిలేయండి అని చెప్పేసి అంటున్నారు. దీని ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ ఒకసారి చూస్తే 90-year-old A.K. Hangal, one of Hindi cinema's most famous actors, asked laughing why we wanted to know his age. He said that if people knew he was that old, he would not get work. For his age, he is rather energetic. We asked him about the secret. He replied that his intake of everything in small quantities was the secret and added that he walked a lot. He said that he had joined the industry when people usually retired. He was in his 40s, so he did not miss being called a star. He was still respected and given work. When actors of his age were living in poverty and without work, he said he had no complaints and added that he had always been underpaid. Being the recipient of the Padma Bhushan, Hangal never hankered after money or materialistic gains. He said that there was no doubt that he was content at present, but money was an important aspect. He said regretfully that he was a fool not to understand the value of money before. ఇది మనకి యూనిట్ నెంబర్ 9 ద ప్రపోజల్. ఈ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్ వాటికి సంబంధించినటువంటి వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.